ఈ హెచ్‌సీయూ ఇష్యూ జరిగినప్పుడు ఒక 3 స్టోరీస్ పెట్టావు దాని మీద. అవును. పెట్టాను. ప్రపంచంలో మనుషులందరూ చచ్చిపోవాలి. చెట్లు ఈ యానిమల్స్ ప్రశాంతంగా బతుకుతాయి అని చెప్పి స్టోరీస్ పెట్టావు. ఇంత పెట్టినప్పుడు నీకు అంత బాధ అనిపించినప్పుడు ఎందుకు నువ్వు హెచ్‌సీయూ ఇష్యూ జరుగుతున్నప్పుడు అక్కడికెళ్ళి ఎందుకు కంప్లీట్ వీడియో చేయడం గానీ, ప్రొటెస్ట్ చేయడం గానీ, ఇవంతా ఎందుకు చేయలేదు? చెప్తే ఊరికే మాటలు చెప్పినట్టు ఉంటుంది కానీ నేను మా నాయనకు ఫోన్ చేసి, డాడీ నేను అసలు ఉంటానా లేదా తెలీదు, నన్ను ఎత్తుకొని పోయి బొక్కలేస్తారేమో నాకు తెలీదు, నేను పోయేసి అక్కడ ప్రొటెస్ట్ చేద్దామనేసి అనుకుంటాను అంటే, నీకేమైనా మెంటల్ ఎక్కిపోయిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చెక్కిందా నీకు, ఫస్ట్ హెల్త్ కూడా బాగాలేదు, ఫస్ట్ నీది నువ్వు చూసుకో, దాని తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు, నీకే గతి లేనప్పుడు నువ్వు పోయి అక్కడ వాళ్ళది ఏం చేస్తావు అని చెప్పేసి. ఆబ్వియస్లీ పేరెంట్స్ అన్నాక ఏం చేస్తారు, మనల్ని ప్రొటెక్ట్ చేయాలనేసే చూస్తారు. సో మై డాడ్ ఈజ్ లైక్, నీకేం మెంటలా, ఫస్ట్ నీది నువ్వు చూసుకో అనేసి అంటే, అప్పుడు నా డైలాగ్ ఏంటి తెలుసా, మదర్ ప్రామిస్, నేను ఇంకా ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు, నా కెరియర్ మీద ఒట్టు. ఇదే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఇదే అనుకుని ఉంటే మనకి ఈరోజు ఫ్రీడమ్ వచ్చి ఉండదు కదా డాడీ అన్నా. నేను ప్రామిస్గా చెప్తానా, నేను ఈ మాట అన్నా, నా వల్ల ఒక 1000 అనిమల్స్ బతుకుతాయంటే నేను చచ్చిపోయేదానికి కూడా రెడీగా ఉన్నాను డాడీ, నాకేం ప్రాబ్లం లేదని చెప్పిన. సీరియస్లీ ఐ డోంట్ కేర్, బికాస్ నాకేమనిపిస్తుంది తెలుసా, ఐ ఆమ్ బార్న్ ఫర్ అ రీజన్ టు లివ్ అనేసి అనిపిస్తుంది. కొంచెం గేమ్ ఆఫ్ థ్రోన్స్కి రిలేటబుల్గా ఉంటుంది కానీ ఐ రియలీ ఫీల్ దట్